దినములు రాకముందే హరించుము రక్షకుని ఘనమైన రక్షణను నిర్లక్ష్యము చేయకుమా. ఘనమైన రక్షణను నిర్లక్ష్యము చేయకుమా. ప్రభు జీవము నీరగును
అందరూ చేయి పైకెత్తండి. ఈ పాట పాడినవాడు మీ ఇద్దరు పాడలేదా? రాదు రాయుడు చదవడు అని ఉంది ఒక సామెత. ఫస్ట్ టైం పాడినప్పుడు సెకండ్ టైం ఫాలో అవ్వాలి. పురుషుల్లో మగపిల్లలు ఎంతమంది పాడారయ్యా? చేయెత్తండి, పాడినోళ్ళు చేయెత్తండి. యవనస్తులు పాఠాలు నేర్చుకోవాలి, వాక్యాలు నేర్చుకోవాలి. ఎక్కడెక్కడో పాటలెట్టుకొచ్చి పాడుతున్నారు. 11,000 రూపాయలు వేసి ఇట్టాం. 900 పాటలు ఉన్నాయి. ఇందులో ఒక్క పాట పాడలేదు. వచ్చే వాళ్ళకి కుదరదు. పాటల పుస్తకాల్లో పాటలు ప్రిన్సీ రీడ్ చేస్తుంది. ప్రత్యేక పాటలకు ఒక్కరిద్దరికి ఇస్తాం. సంఘాలు ఇన్ని పాటలు పాడరు. చెప్పాను, ముందే చెప్పాను. 3 పాటలు ఇక్కడ రాస్తారు బోర్డు మీద, ఈ పక్కన 3 వాక్యాలు రాస్తారు. చెప్పండి, తెలుసు చేయొద్దండి ఆ మాట. అంతే. 3 పాటలు ఇక్కడ రాస్తారు, అందులో నెంబర్ కూడా వేసేస్తారు. వచ్చే పాస్టర్ గారు ఏం పాడుతున్నారండి అని సుంచులేక మూదు సాపి ఏం పాడుతున్నారు అని అడగడం. కళ్ళు ఎట్టుకుని సరిగ్గా బోర్డు మీద నెంబర్ తీసుకుని ఫాలో అవుతాం. వెనక్కి వచ్చాము. ఇక్కడ 3 వాక్యాలు, పాత నిబంధన పాఠము, పత్రిక పాఠము, అంతే. ఆ 3 ప్రిఫరెన్స్ తీసుకు రెడీగా ఉంటారు. అప్పుడు ఏమవుద్దంటే ఆరాధన క్రమముగా జరుగుతుంది. ప్రత్యేక పాటలు పాడవచ్చు. ఒకరే పాడితే 10 మంది ఒక్కొక్క పాట పాడితే 10, 3, 30 నిమిషాలు అవుతుంది. పాట 3 నిమిషాలు పడుతుంది. ఇంటర్లోడింగ్ అంటే మధ్యలో ఆపి అది కుదరదు. అది పెద్ద పెద్ద ఏంటన్నది సభల్లోనూ పెద్ద పెద్ద రిట్రీట్లో జరుగుతుంది ఇంటర్లోడింగ్. కాబట్టి అమ్మగారు నేను ఈ వారంలో కాకినాడ వెళ్తున్నా పుస్తకాలు వేయించడానికి. 12,000 అవుద్ది అన్నాడు. 100 పుస్తకాలకి 12,000 పెరిగిపోయి 2,000 పెరిగిపోయింది. డబ్బు సమకూడితే ఆర్డర్ ఇచ్చి వస్తాం. మరి చాలామంది అడుగుతున్నారు, ఏ ఊరిలో నా ఊరు అయ్యగారు పుస్తకాలు తెస్తున్నారు, తేలేదేంటి అని. తేలేదంటే సంవత్సరం బట్టి ఫోన్ చేస్తున్నాం కాకినాడ, ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అంటాను గడిపేశాడు. వచ్చే నెల 12, 13, 14 తారీఖుల్లో మన మందిరంలో సహవాస కూటాలు. మన ద్వారా రక్షణ పొందినటువంటి డబల్ వేసుకోండి. రక్షణ పొందిన విశ్వాసులకు ఏ గ్రామాల్లో నేను సేవ చేస్తున్నాను వాళ్ళందరూ వస్తారు. సెప్టెంబర్ 12 శుక్రవారం పగలరాత్రి, 13 శనివారం పగలరాత్రి, ఆదివారం మధ్యాహ్నం 5 కూటాలు జరుగుతాయి. స్టూడెంట్స్ రాత్రులు రావచ్చు, పగలు సెకండ్ సాటర్డే ఉంటుంది. మరి మీకు సెలవు ఉంటే ఉండొచ్చు. 5 కూటాలకు కూడా దైవజనులు 2 లేక 3, నీరు 6 పిలుస్తాం. చాలా ఖర్చు అయిపోయింది. ఈసారి 2 లేక 3 పిలుస్తున్నాం. ఒక్కొక్కరు 2 3 ప్రసంగాలు చేస్తాం. 5 2 10 ప్రసంగాలు. సంఘస్థులందరూ ఉపవాసం ఉండి రావాలి. పగలంతా ఉపవాసం, రాత్రికి ఇంటికి వెళ్ళి భోంచేయచ్చు. రాత్రి ఉంటానే టిఫిన్ చేసి ఉండొచ్చు. కాబట్టి వాతావరణం కొరకు ఇప్పటి నుంచి అందరూ కూడా ప్రార్థన చేయండి. ఇది కేవలం విశ్వాసముతో త్వరలో దాతలు విదేశాలపై ఆధారపడి చేస్తున్న సేవ కాదు, మీకు తెలుసు. విశ్వాసముతో ఎవరైనా దేవుని ప్రేమించిస్తే దానిని బట్టి ప్రభు పని చేస్తున్నాం. ఎవరిని ఇంత ఇవ్వండి అని అడిగేది కాదు. కొంతమంది సభలు ఏం చేస్తారంటే పెన్న నోట్బుక్ తీసుకుని పెద్ద సంచి భుజాన్ని వేసుకుని కూటాలుగా మరి కొంచెం ఇస్తావా, 2 కొంచాలు ఇస్తావా, లేదా పప్పు ఇస్తావా, ఉప్పు ఇస్తావా, కాయగూరలు ఇస్తావా అని పోగు చేస్తారు మిషన్ సంఘాలు. అది బెగ్గర్, అడుక్కునేటువంటి స్వభావం. అలా మనం చేయకూడదు. మీకు ఏది కావాలో మీరు అడగండి, అవన్నీ నేను మీకు ఇస్తానన్నాడు. 49 సంవత్సరాలు ఎవరిని అడగలేదు. భీమవరంలో నర్సగ్రహంలో ఒక మాగుళ్ళ అమ్మాయి ఋతం చనిపోయింది. అన్నయ్య నీ పేరున నూనె డబ్బా రాస్తున్నాను. నూనె డబ్బా అంటే హంగా ఎన్ని కేజీలు ఉంటుంది? లాజరస్ నూనె డబ్బా పెద్ద డబ్బా అయినా ఏంటో 20 ఏమైనా అంటున్నారు.
15 కేజీలు, ఒక్కడు 15 కేజీలు ఇవ్వడం ఎంత కష్టం. ఇంకో ఇంటికి వెళ్తుంది. చెల్లమ్మ సారభత్త బియ్యం రాసి అని చెప్పారు, ఇది అక్కడ దాచిపెట్టింది అక్కడ. ఎంత పనికి మాలినటువంటి స్వభావం. నేను స్వయంగా చూసిన మనిషి చూతక్క ఏంటంటే, తమ్ముడా అలాగే రాయిపోతే ఎవర్రా బాబు అంది. నువ్వు కూడా నేర్చుకో, చేత్ పనికి మళ్ళారా, నీ స్వభావం నాకు వద్దు. మనం రేబందులుగా రాంబందులుగా ఉండకూడదు. పోయిన ఇదే రోజు విందు జరిగింది. ఎవరిని అడిగామా, వారికి వారే ప్రేమించారు, వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెట్టేసి సంతోషంగా. ఇదిగో ఒకటి మిగిలింది. ఏం మిగిలింది? వాచ్ ఒకటి. 6,500 7,000 ఖర్చు అయింది. ప్రభువే ఇచ్చారు తన బిడ్డలు. దేవునికి స్తోత్రం చెప్పండి. జనవరిలో ఉద్యోగ సభలు జరుగుతాయి 3 రోజులు, 28, 29, 30. దాని కొరకు కూడా నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. మరి ఇప్పుడు ఇది అయిపోయాక మనం ముందు సహవాస కుటాల కొరకు ప్రార్థన చేయండి, పుస్తకాల కొరకు ప్రార్థన. చివరికి ఎంతమంది పుస్తకాలు చూపించండి, చర్చి పాటల పుస్తకాలు ఉన్నవారు ఎత్తండి పైకి. కొంతమంది పుస్తకాలు తెచ్చుకోవడం కూడా బద్ధకమే, సీముడి తీసుకుంటాం కూడా బద్ధకమే. నేను ఏలూరులో ఎగ్జిబిషన్కి వెళ్ళాను, బైబిల్ కాలేజ్ స్టూడెంట్. ఏలూరు పెద్ద మైదానం మీద ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్లో ఒక సోమరుడు ఉన్నాడు అని చెప్పాడు, అనౌన్స్మెంట్ చేశాడు. ఈగలు వాలిన ముక్కు మీద ఈగలు తోలుకోడు, ఆడు సోమరుడు. ఆ కుక్క చెప్తానంది, ఈ ఎగ్జిబిషన్లో ఒక సోమరుడు మీకు చూపిస్తానంటే అందరు నాకు దండాలు పెట్టి బాబు ఇంకొక వార్త ఇస్తారు. ఈ ఎగ్జిబిషన్కి స్నానము చేయకుండా ఒక అమ్మాయి వచ్చింది, చూపిస్తానంది. ఎవరు? కుక్క. వాళ్ళు కూడా ఆడవాళ్ళని దండం పెట్టేశారు. అంతమందిలో స్నానం చేయకుండా వెళ్ళి చేయట్టుకుంటుందంట. పోలీసు కుక్కలు ఉన్నాయి కదా, అది కూడా టెక్నిక్ కుక్క. స్నానం చేయకుండా వచ్చిన వాళ్ళు చూపిస్తానంత కుక్క. ముక్కు మీద పెదవి మీద ఈగలు ఆలితే ఈగలు తోలుకోలేనుకోవడం కూడా నేను చూపిస్తాను. ఎన్ని విషయాలు ఉన్నాయి లోకంలో. దేవుని బిడ్డలు సోమరులుగా ఉండడానికి లేదు, మురికిగా ఉండడానికి లేదు, చాలా పరిశుద్ధంగా ఉండాలి. రైట్. కుటాల కొరకు అందరూ ప్రతిరోజు ప్రార్థన చేయండి, సహవాస కుటాలు. మరి కాకినాడ వచ్చి ఈ వారం బుధ గురువారం వెళ్ళాలనుకుంటున్నాం. దగ్గరుండి ప్రింటింగ్ ఆర్డర్ ఇచ్చి ప్రార్థన చేయండి. పుస్తకం ఖరీదు 150 రూపాయలు ఉంటుంది ఈసారి, 100 కాదు. ఎనిమిది 894 పాటలు ఉన్నాయి. 300, 400 100 రూపాయలు ఆక్విడ్ సభల్లో అమ్ముతున్నారు, 150 రూపాయలు. మనమే లాస్ అయిపోయాం. ఈసారి పుస్తకం కావాలన్న వాళ్ళు చేయొద్దని చూస్తాను. పుస్తకం నాకు కావాలి అన్నవాళ్ళు ఎవడో చేయొత్తులు, మగపిల్లలు లెఫ్ట్ రైట్ లెఫ్ట్. ఆడలు కూడా చేయొత్తట్లేదు. కలిపి నోట్లో పెడితే ఆమ్ అని మిగుతాం. రైట్. ప్రసంగం టైం అయిపోయింది, తర్వాత సాక్ష్యాలు చూద్దాం. మన మధ్య నుండి నేపాల్ దేశానికి సేవకు వెళ్ళిపోతాకి సిద్ధపడుతున్నాడు. ఆయన ఇక్కడ ఎలా మనం సేవ చేస్తున్నాం, అక్కడ అలాగే సేవ చేయాలని ఆశపడుతున్నాడు. ఆశ ఉంది కానీ వెనకాల ఆర్థిక పరిస్థితులు ఎన్నో ఆయన్ని వెంటాడుతున్నాయి. స్థలం కొనొచ్చాడు. ఆ స్థలం కొని స్థలానికి నేను చూశాను, ఆత్మలో చూశాను, దర్శనంలో. నన్ను తీసుకెళ్తాను 2-3 సార్లు అన్నాడు. కానీ నేను ప్రార్థన చేస్తున్నాను. విమానం మీద వెళ్తే 2,000 రూపాయల టికెట్, రాను 4,000. ట్రైన్కి వెళ్తే 5 రోజులు పడుతుంది, 4 రోజుల పూట 5 రోజులు. అన్ని రోజులు నేను ట్రైన్లో ఉండలేను, డబ్బు సమకూర్చుకుని వెళ్తే అమ్మగారు నేనుతో సహా వెళ్ళాలనుకుంటున్నాం. అక్కడ మనకు లేకుండదు వాతావరణం. నేపాల్ రాజు ఆర్డర్ ఇస్తేనే అక్కడ వాక్యం చెప్పాలి, సేవ చేయాలి అని చెప్పాడు సోదరుడు. ఒక 20 నిమిషాలు సోదరుడు మనతో మాట్లాడతారు. తర్వాత నేను మీకు చివరి వర్తమానం ఇస్తాను. చల్లని వాతావరణం, దేవునికి స్తోత్రం.
పోయిన రోజున మనుషులందరూ ఉక్కిరిబిక్కిరైపోయారు. నా మట్టుకు నేను ఉండలేకపోయాను. పాస్టర్ గారు విజయవాడ నుంచి వచ్చిన ఆయన కూడా చెమటలు కక్కేశాడు. ఇక్కడ పెట్టారు కూలరు, అది తగిలినా కానీ ఆయనకి లెక్క లేకుండా అయిపోయింది. దేవుడు ఆశ్చర్యంగా వాతావరణం మనం స్వాధీనించుకున్నాడు. జోసెఫ్ డానియల్ గారు మైక్ ఇవ్వండి, హ్యాండ్ మైక్. బాగుంది, 12 అయింది, 20 minutes. ఒక్కసారి మాట్లాడాక ఇప్పుడు ఫ్యామిలీ సాంగ్ ఉంది. ఈ చిన్న వర్తమైన తర్వాత ఆనంద్ పాల్ గారిని లాజరస్ గారు సిద్ధపడి ఉండండి. పాడు. దేవునికి స్తోత్రాలు. మరి సమయం ఇచ్చిన దేవాది దేవుడికి, దైవజనులకి వందనాలు. మరి కూడి ఉన్న మీ అందరికి కూడా వందనాలు. మరి దేవుడు మంచి అవకాశం ఇచ్చిన సమయాన్ని బట్టి మేము సద్వినియోగం చేయాలి. మరి గతించిన 6 నెలలు అంతయు 7 నెలల అంతయు కాసి కాపాడి మా కుటుంబాన్ని, నన్ను ఎంతగానో జ్ఞాపం చేసుకున్నారు దేవుడు. 6వ నెల 1వ తారీఖుకి కుటుంబాన్ని మరి నేపాల్ వెళ్ళి రావటం జరిగింది. ఆ సమయంలో మరి దేవుడు ఎంత ఆర్థిక పరిస్థితి ఉన్నా అన్నిట్లోనూ మాకు కాసి కాపాడారు. అదే సమయంలో మరి సమయంలో నేను అమ్మగారు, అయ్యగారు, మేము ముగ్గురు కలిసి ఎక్కడికో వెళ్తున్నాం. చాలా కొండల ప్రదేశానికి వెళ్ళాం. చిన్న చిన్న గుడిసెలు ఉన్నాయి అక్కడ. ఇక్కడి నుంచి నడిచే వెళ్ళాం. చాలా సమయం పట్టింది. సాయంకాలం సమయం అక్కడ ప్రార్థన. మధ్యాహ్నం మేము 4 గంటలకు ఇప్పుడు వెళ్ళిపోయాం. అక్కడ వెళ్ళిన తర్వాత దైవజనులకు మాకు ఒకే అది రూమ్ ఇచ్చారు. అక్కడ కూర్చుంటున్నాం. నా కాలు బాగా ఆసిపోయి పుండొడిపోయి ఉన్నాయి. అయ్యగారు అమ్మగారు కూర్చుని చూసినప్పుడు అలాగ ఉంటే అమ్మగారు అన్నారు, నీ కాలు చాలా పుండొడిపోయి ఉన్నాయి, నేను నీకు నూనె రాస్తాను, తగ్గిపోతే బాధపడకు అని చెప్తుంటే నూనె రాశారు. అప్పుడు అనిపించింది నా బాధలో, నా సమస్యలో దేవుడు ఎంతగానో బాధపడుతున్నారని. ఆ వెళ్ళిన చోట దైవజన్ అన్నారు, ఇదిగో జోసెఫ్, ఈ గిన్నెలో నేను నీకు పాలు ఇస్తున్నాను. ఈ గిన్నె పాలుతో నిండిపోయి ఉంది. నీవు వెళ్ళి ఈ ఊరు వాళ్ళందరికీ పంచిపెట్టి రావాలి అన్నారు. నేను జాగ్రత్తగా ఆ గిన్నెని పట్టుకుని ఆ ఊరు వాళ్ళకి అందరికీ పంచిపెడతాకి వెళ్ళేసరికి, ప్రతి ఓళ్ళు కుటుంబంలో వెళ్ళేసరికి, వారు కుటుంబం గుమ్మం దగ్గర వెళ్ళేసరికి పిలుస్తున్నాను, ఏదో పేరు పెట్టి పిలుస్తుంటే లోపల నుంచి వస్తున్నారు, అయ్యా మా దగ్గర మాకు పాలు ఉన్నాయి కానీ మీకు పాలు కావాలంటే మేము ఇస్తాం, డబ్బు కావాలన్నా మేము ఇస్తాం అనుకుని వాళ్ళు ఎదుర్కొన్న కుటుంబం గుమ్మం ఎదురకుండా 100 రూపాయల కట్టలో, 50 రూపాయల కట్టలో, 10 రూపాయల బిల్లలో 3 రకాలు పడి ఉన్నాయి ప్రతి ఒక్కరికి కుటుంబాలు. నేను అంటున్నాను, అమ్మ మాకు డబ్బులు వద్దు, పాలు వద్దు, పాలు అయినా డబ్బులు అయినా నా దగ్గర ఉన్నాయి. ఏంటంటే నేను దైవజనులు మీకు పంచిపెట్టమన్నారని వచ్చాను, ఇస్తాను తీసుకుంటారంటే మా దగ్గర ఉన్నాయండి అయ్యా, లేనప్పుడు మేమే వస్తామండి అనుకుని చెప్తాం జరిగినాయి. ఆ ఊరు ఎక్కడో తెలియదు కానీ కొండల ప్రదేశం, చిన్న చిన్న గుడిసెలు, బాగా ఎత్తైన పర్వతాలు అమ్మగారు, అయ్యగారు, నేను వెళ్ళటం జరిగినాయి. అప్పుడు నాకు అనిపించింది నా బాధ, నా సమస్యలో దేవుడు ఏదో రోజున తీరుస్తారమ్మా అనుకుని. అయితే అలాంటి సమయంలో కూడా దేవుడు ఎన్నో ఇబ్బందులు ఇచ్చి నన్ను విడుదల కలిగిస్తున్నారు. అదే సమయానికి మరి 6వ నెలలో లాస్ట్ సోమవారం, మంగళవారం లాస్ట్ నెల పడింది కదండి. లాస్ట్ నెల పడినప్పుడు లాస్ట్ తారీఖున నా కుటుంబంలో మరి ప్రార్థన, మరి మా బిడ్డలు లేకపోయినా ఆవిడ లేకపోయినా ఇక్కడ చర్చిలోనే పెడుతున్నాను. మరి ఎందుకో నాకు ఆలోచన కలిగిన కాడి నుంచి 3 బారి పెట్టాను, 3 సారి అయింది ఇప్పటికి. సరికి దేవుడు మంచి అవకాశం, మంచి ఆశీర్వాదం ఇస్తున్నారు. అయితే ఆ రోజు
దేవునికి స్తోత్రాలు. అది ఎవరు ఇచ్చారంటారా? అంటే ఎవరు? కానీ ఎవరు నీతి తీసేసి దేవుడు నాకు ఇచ్చారని నేను తలంచుకుంటున్నాను. అప్పుడు అమ్మాయికి 1000 రూపాయలు ఇచ్చి 400 నా దగ్గర ఉంచి ఆ మంగళవారం ప్రార్థనకి దేవుడు మంచి అవకాశం ఇచ్చారు. అదే రోజున మరి తల్లిగారు కూతురు మేరీ గారు మంచి వాక్యం అందించారు. ఏ వాక్యం అందించారు తెలుసా అండి? ఎలీషాను ఒక విధవరాలి గురించి చెప్తూ వచ్చింది. మంచి వాక్యం. నాకు గాయపడిన మట్టి నేను వాక్యం ద్వారా, గాయపడిన మట్టి నేను కళ ద్వారా చాలా సంతోషపడ్డాను. మేము గాయం కలగకపోతే నిప్పి తెలీదు. గాయం కలిగితేనే నిప్పి తగులుతుంది, బాధపడితేనే బాధ ఎంతో తెలుస్తుంది. అందుచేత నేను చెప్పేది ఏంటంటే, దేవుడి మీద మనం నమ్మిక ఉంచినప్పుడు దేవుడు ఏ మట్టికి కూడా మమ్మల్ని ఏనంపరచురో, దీనుణ్ణి లేపకుండా ఉంచురో. అంచేత ఒక వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథం 120 అధ్యాయం మొదటి వాక్యం ఒకసారి చదువుతాం. నేను శ్రమలను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చేదను. దేవునికి స్తోత్రాలు. ముందు మనకి శ్రమ కలగాలి, అప్పుడు ప్రార్థనలో నిఖరంగా ఉంటాం. ఇక్కడ అంటున్నాడు, మరొకసారి చదవండి, మరొకసారి అదే వాక్యం చదవండి. నా శ్రమలను, మీ శ్రమలను, మా అందరు శ్రమ కలిగినప్పుడు మేము మోకరించి ప్రార్థన చేస్తాం. ఏ బాధ లేకపోతే, ఏ ఆకలి లేకపోతే ఎవరినైనా అడుగుతామా? ఏ అవసరం లేకపోతే ఎవరినైనా మాట్లాడుతామా? మాట్లాడం. అవసరం ఉన్నప్పుడు పక్క వాళ్ళతో, వాళ్ళతో ఏది అది మాట్లాడుతుంటాం. అలాగే అవసరం లేనప్పుడు ఎవరితో మాట్లాడకుండా ఎవరి పని చూస్తుంటాం. అలాగా శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడే కన్నీళ్ళు ప్రార్థన వస్తాయి. బాధ లేనప్పుడు, సమస్యలు లేనప్పుడు రాదు. నాకు జీవితం అంతా కన్నీళ్ళే, కానీ ఆ కన్నీళ్ళు వేరు. దేవుడి దగ్గర వచ్చి దేవుడు చేసిన మేలుతోనో ఉపకారంతో పొందిన కన్నీళ్ళు వేరు. ఆ రోజు ఉదయం డ్యూటీ నుంచి వచ్చినప్పుడు చాలా ఉత్సాహంతో వచ్చాను. ప్రభువా, రేపటి కొరకు నేను ఏం చేయాలనుకున్నాను? ఈరోజు కుమార్తె బయలుదేరుతుంది, 11 గంటకి గుడుం నుంచి బండి ఎక్కుతుంది. ఇవ్వటానికి ఏమీ లేదు. టికెట్ మట్టుకి ఎవరో ఒకరిని వాళ్ళని తీసి అడిగి తీసుకున్నాం. కానీ చేతుల్లో మా అమ్మ టీ తాగు అంటానికి కూడా లేదు కదా అనుకుని ఆదివారం అంతా రాత్రి ప్రార్థన చేశాం. ప్రభువా, ఏం జరిగిపోతుంది నాయన నా జీవితం ఎలాగా అనుకున్నాం. అలాంటి అప్పుడు ఉదయకాలం సమయంలో దేవుడు అంత మంచి కార్యం చేశారు. ఆ రోజు ఆ దొరకకపోతే అమ్మాయికి ఏమీ ఇవ్వకుండా ఖాళీ చేతులు చూపించిన రోజు. అది దొరకకపోతే మరి మంగళవారం ఉదయం ప్రార్థన కూడా పెట్టలేని పరిస్థితి. అయితే ఏంటంటే దేవుని మీద నమ్మకం ఉంచాం కాబట్టి ఆయన నాకు సమయంలో అన్ని విషయంలో ఉద్ధారం ఇచ్చారు, సమయంలో ఆశీర్వాదించారు. ఈ రోజులో మనము ఒకటి దేవుణ్ణి సరిగా నమ్మం, ఒకటి దేవుణ్ణి నమ్మం, రెండోది ఉన్నవారు మాటలు కూడా నమ్మకుండా ఉంటాం. నేను ఒక
తండ్రి రిక్షా వాళ్ళకి కాలు పట్టుకుంటాం ఏంటి, నీకు సిగ్గురాదా అంటే ఆ అమ్మ ఏమనింది తెలుసా, ఈ తండ్రి ఉన్న వల్ల మీ ఆ శిఖరానికి ఎక్కాను, నా తండ్రి అంటే నాకు సిగ్గేంటి, ఈ తండ్రి ఉన్న వల్ల నాకు ఉన్నతమైన చదివించారు కాబట్టి ఈ రోజు నా అందరి మధ్య మీ అందరి మధ్య నేను ఉన్నతమైన కనబడుతున్నాను. ఈ తండ్రి లేకపోతే నా పరిస్థితి ఏంటి తెలుసా, ఆ రోడ్డు మీద ఎత్తుకున్న చెత్త కాగితం ఎత్తుకునే పరిస్థితి, అడుక్కునే పరిస్థితి, అడుగు కూడా విరసం దొరకలేని పరిస్థితి నాకు. ఈ తండ్రి నా తండ్రి అనడానికి నేను సిగ్గుపడను అన్నారు. అంచేత ఒక మాట జ్ఞాపం చేసుకోండి, మీరు మేము కూడా దేవుడిని నమ్మినాడు మనము, దేవుడు మన దేవుడు అనుకుంటాకి సిగ్గుపడకూడదు. మీ తండ్రి అయినా తల్లి అయినా ఉన్నవాడైనా లేనివాడైనా అందరి మధ్య ఇది నా తల్లి నా తండ్రి అనటానికి చెప్తాకి మనం సిగ్గుపడకూడదు. సిగ్గుపడితే దేవుని ఆశీర్వాదం ఉన్నదో, సిగ్గుపడితే తండ్రి ఆశీర్వాదం ఉన్నదో. ఎందుకంటే అది మరి దేవుడు ఆనాడు రాసి ఉన్నారు. ఎక్కడ రాసి ఉన్నారంటే నిర్గమకాండం 20 అధ్యాయంలో అంటున్నారు. ఒకసారి చదువుతాం. 20 అధ్యాయంలో, నిర్గమకాండం 20 అధ్యాయం 1వ వచనం కాడి నుంచి 4వ వచనం దాకా. ఉమ్, 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 ఉమ్. ఉండకూడదు అన్నాడు, కానీ మనం చేస్తున్నాం. ఆయన మాట తిరస్కరించాయి కదా. ఆయన ఏమన్నారు, నాకు తప్ప మీరు ఏది కూడా చేయకూడదు, పూజించకూడదు, ఉండకూడదు అన్నాడు. అయినా మనం కొన్ని విషయంలో దేవుడి కన్నా ఉన్నతమైన స్థితిలో ఉంచుతున్నాం. అందుచేత మన బతుకు ఇలాగ అయిపోతుంది. తర్వాత చదవండి, కింద 4వ అధ్యాయానికి చదవండి. ఉమ్, 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 చేసుకునకూడదు, పడకూడదు. తర్వాత చాలు 8, 9, 12 కాడికి వచ్చాయండి. 12 అధ్యాయం 20, 12. అవునట్టుకు సమ్మానించు. మనము తల్లిని తండ్రిని సమ్మానిస్తేనే ఆ దేవుడిచ్చిన దేశాన్ని స్థలాన్ని మనం దీవించబడతాం. లేని ఎడల మనం అక్కడి నుంచి ఆశీర్వాదం పొందలేం. మా తల్లి అడుగున్నాడైనా మా తల్లి అంటానికి సిగ్గుపడకూడదు. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ మాట చూసేసరికి నాకు ఒక మాట గుర్తొచ్చింది. ఏంటంటే, మా సొంత బామర్ది మంచి చదివాడు, ఇంజనీరింగ్ పైన ఏదో ఉంటారు. మాకు చదువులేదు కాబట్టి నాకు తెలియదమ్మా, నేను చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఆయన చదివినప్పుడు కాలేజీలో అన్నారంట, మీ తల్లిదండ్రులను తీసుకొచ్చానయ్యా, మరి ఆ రోజు మీరు మంచి చదివారు కాబట్టి అందరికీ మరి తల్లిదండ్రులు వస్తున్నారు, మీ తల్లిదండ్రిని కూడా తీసుకొచ్చేయండి అంటే ఆయన అన్నారంట, మా తల్లిదండ్రి ఈ ఊర్లో లేరండి, చాలా పరుగురులు ఉంటారు, వాళ్ళని తీసుకురావాలంటే నాకు చాలా కష్టం, అందుకే తీసుకురాలేను అని మాస్టర్ని చెప్పారంట. చెప్పిన తర్వాత కార్యక్రమం అన్నీ అయిపోయింది. ఎవరో చెప్పారంట, మీ కొడుకుని చాలా సన్మానించారంట, మంచి పాస్ అయ్యాడంట, మరి మీకు తీసుకెళ్ళలేదా, పిలవలేదా అంటే నాకేం చెప్పలేదు అని చెప్తే, అప్పుడు వాళ్ళు అడిగిన తర్వాత బాధపడ్డారంట. మా మామయ్య గారు ఏమని అంటే, నా కుమారుడు అక్కడ నన్ను తీసుకెళ్ళి చూపిస్తానికి సిగ్గుపడి నన్ను తీసుకెళ్ళలేదంట. ఎందుకంటే మేము పేదవాళ్ళం కదా, మేము కూలి పని చేసినవాడు కదా, సిరిగిపోయిన బట్టలతో ఉంటాం కదా అనుకుని చాలా బాధపడుతూ ఆయన అన్నాడంట, నాకు ఏ రకమైన పని చేశావో రేపు రాబో దినాన్న నీకు కూడా మీ బిడ్డలు ఆ రకంగా చేస్తాడన్నాడు. అందుచేత ఈ రోజున ఆయన తల్లిదండ్రి మాటను చేసుకుని తలుచుకుని బాధపడుతుంటారు. ఆ రోజున ఆయన తల్లిదండ్రి మాటని గమనించలేదు, తల్లిదండ్రి మాటని ప్రేమించలేదు కాబట్టి ఈ రోజున మా బిడ్డలకు కూడా నన్ను కాదనుకుని వాళ్ళ మార్గంలో వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారని బాధపడుతుంటే నా మాట అప్పుడు హృదయం గుచ్చింది. ఆయన నాన్నగారు చాలా కన్నీళ్ళు విడిచి చెప్పారు, నా కుమారుడిని నేను ఎంతో మంచి చదివాను, కాలేజీలో మంచి ప్రోగ్రాం ఉన్నప్పుడు మమ్మల్ని తీసుకురమ్మన్నారంట, కానీ అతను సిగ్గుపడి తీసుకెళ్ళలేదు. కానీ నాకు బాధ కలిగింది, నేను కూడా వెళ్తే అందరి మధ్య నేను కూడా బాగుందును కదా, అందరి మధ్య నాకు కూడా నా కుమారుడు తీసుకెళ్ళరు అందును కదా అనుకుని బాధపడుతుంటే ఈ రోజున ఆయన కూడా బాధపడుతున్నారు. అందుకే ఇక్కడ అన్నాడు, నీ తల్లిని నీ తండ్రిని సంబంధించకపోతే నిన్ను దేవుడిచ్చిన స్థలంలో నీవు దీర్ఘాయుష్మంతుడై చాలా కాలం నువ్వు ఉండలేవు, నీ జీవితం సగంలోనే ముగించిపోతుంది.
ఎందుకంటే నీవు తల్లి తండ్రిని సమ్మానించలేదు. ఒకటి, దేవుని మాటని నీవు తిరస్కరించావు. రెండు, తల్లి తండ్రి మాటని సమ్మానించలేదు. యేసు ప్రభు కూడా అదే అన్నారు. ఎక్కడైనా బోధించిన స్వార్థ పాఠంలో అదే అన్నారు. దేవుడు తర్వాత తల్లి తండ్రిని ఎవరైతే ప్రేమిస్తాడో వారు దేవుడు దీవిస్తారన్నారు. మనము ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మా తల్లి తండ్రి కుష్టివాడు కావచ్చు, తల్లి తండ్రి అడిగినవాడు కావచ్చు, తల్లి తండ్రి పేదవాళ్ళు కావచ్చు, ఎవరైనా ఉన్నప్పటికైనా మీ తల్లిని, మీ తండ్రిని, మీ దేవుడిని మీరు సమ్మానిస్తాం మానొద్దు. ఎవరో ఏదో అంటారని మీరు క్రైస్తులా అంటే కాదు కదండి. మేము ఏదో సరదాకి వెళ్తున్నాం చర్చికి అనుకోకండి. రాబోదిన ఎంత పరిస్థితి వస్తుందని తెలుసా? క్రైస్తులు అనగానే కోడిని, మేకపోతిని నరికినట్టు సమయం రాబోతుంది. అలాంటి సమయాన్ని కూడా మనం ధైర్యంగా నుంచి చెప్పాలి, అవునండి నేను క్రైస్తుల్నే, నేను దేవుడిని నమ్ముకున్నవాడే అనుకుని చెప్పినవాడైతే నిజమైన క్రైస్తువులు. కాదు కదండి, ఏదో ముక్కుబడి ఉంది అందుకు వెళ్ళాను అనుకుని దాటినవాడు నిజమైన క్రైస్తువులు కాదు. తల్లిదండ్రిని ప్రేమించినవాడు ఎలాంటి అప్పుడైనా మా తల్లి అండే, మా తండ్రి అని నన్ను 10 మందిని చూపిస్తాడు. లేని ఎడల తల్లిని కాదంటాడో తండ్రి కూడా కాదంటారు. అలాంటి పరిస్థితి వస్తాయి. అలాంటి పరిస్థితి మన జీవితంలో కానీ ఆలోచనలో కూడా రాకూడదు అని చెప్తూ ఇంకొక చిన్న వాక్యం చదువుకుని నేను ముగించుకుంటానండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 46 వచనం. 10వ అధ్యాయం 46 వచనం. ఉమ్, 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 ఉమ్. దావీదు కుమారుడా యేసు, న్- నన్ను కరుణింపమని ఆయన కేకలేసి ఉమ్, అందరూ ఊరుకుంటామని చెప్పగా ఉమ్, ఉమ్, చూడండి, మొదటిసారి కేకలేసినప్పుడు నువ్వు మాట్లాడొద్దు, నువ్వు అడుగున్నవాడు కదా, దారు పక్క ఉన్నవాడు కదా, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావని వారు ఊరుకోమని చెప్పిన వాళ్ళు ఊరుకుంటలేదు, ఇంకా కేకలేస్తూనే ఉన్నారు. మన జీవితంలో కూడా చూడండి, హింసించినవాడు సమయం వచ్చిందని మొదటిగా చెప్పారని మైక్ పెట్టొద్దు, ప్రార్థన చేయొద్దు అన్నారని మనం ఊరుకుంటాం కాదు. దేవుణ్ణి కనుక్కుని దేవునితో ప్రార్థన చేసుకుంటూ మనం నడవాలి. ఇక్కడ అంటున్నాడు ఊరుకుండా అన్న అతను ఊరుకోలేదు. తర్వాత ఉమ్, ఆ ఆ దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా చేశారంట. ఊరుకోమన్నప్పుడు అతను ఊరుకోలేదు, ఎందుకంటే అతను గుడ్డివాడు ఉన్నారు కాబట్టి ఊరుకోలేదు. అతనికి ఆశ ఉంది ఏంటంటే ఒకవేళ యేసు దగ్గరికి వెళ్తే నాకు ఏదైనా ఉపాయం ఉంటుందేమో అనుకుని. మనం దేనికి వచ్చాము ఇక్కడ? ఉపాయం కొరకు, ప్రభు కొరకు వెళ్తే మా మనశ్శాంతి బాగుంటుందని, ప్రభు దగ్గరికి వెళ్తే చెడు మార్గం నుంచి విడుదల ఉంటామని, ప్రభు దగ్గరకు వస్తే అన్ని సమాధానం దేవుడిస్తారని వచ్చాం. కానీ ఎవరో వద్దన్నారని, ఎవరో తిడుతున్నారని, ఎవరో సిగ్గుపడుతున్నారని మనం దేవుడి గురించి మానేయటం కాదు. సిగ్గుపడి దేవుని కాదంట అనుకోక కాదు. ఇక్కడ మరీ ఎక్కువగా చెప్తున్నారంట. తర్వాత అప్పుడు యేసు పిలిచి నా యేసు నిలిచి అతన్ని పిలవని చెప్పగా వారు ఆ గుడ్డివాడిని పిలిచి నీవు ధైర్యం తెచ్చుకోమో, ఇంకా బాధపడొద్దు, యేసు పిలుస్తున్నారో నీవు ధైర్యం తెచ్చుకోమో, ఆయన నిన్ను పిలుస్తున్నారు లెమ్మని వారితో చెప్పగా అంతటితో వాడు ఏం చేశారంట? బట్టల్లో పాడేసి దిగ్గున లేచి యేసు దగ్గరికి వచ్చాను. మనం కూడా యేసు దగ్గరికి వస్తున్నాం కానీ మనలో ఉన్న మాలిన్యంగా పాడేయట్లేదు. మన యేసు దగ్గరకు వస్తున్నాం, కొన్ని విడిచిపెడతలేదు. ఇక్కడ యేసు పిలుస్తున్నారా, నీవు లేగమనగానే అతని దగ్గర ఉన్నది సమస్త పాడేసి నిలిచి ఇంకా యేసు దగ్గరకు రావటానికి రెడీ అయిపోయాడు. కానీ మనమైతే ఇంకా కొంత దాసి ఉన్నమాల మనలో సరైన కార్యం జరుగుతలేదు. తర్వాత యేసు, దేవునికి స్తోత్రాలు,
స్వయంగా యేసు అడుగుతున్నారు, నీవు కేకలేసావు, నేను విన్నాను, పిలిచాను, నువ్వు వచ్చావు, ఇప్పుడు నేను ఏమి చెయ్యాలని ఆయన అడగగా ఆ గుడ్డివాడు, బోధకుడా నన్ను దృష్టి కలిగించు అని ఆయనతో చెప్పగానే, అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని చెప్పగా వెంటనే వారు తావను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. దేవునికి స్తోత్రాలు. మేము ఇంతకాలం వస్తున్నాం, ఒక కార్యం కూడా జరుగుతలేదంటే కారణం ఏంటి? కొన్ని మనం విడిచిపెట్టలేదు. ఎంతకాలం మేము వస్తున్నాం, కొన్ని విధానం ఇంకా తెలియట్లేదంటే కొన్ని మనం విడిచిపెడతలేదు. అందుకే ఈ గుడ్డివాడి వల్ల ఏ రకమైన జ్ఞానం పొందుకున్నారో, ఏ రకమైన ఆశీర్వాదం దేవుడి దగ్గర నుంచి పొందుకున్నారో, ఆ రకమైన ఆశీర్వాదం, ఆ రకమైన జ్ఞానం మనం కూడా పొందాలని ఆశపడదాం. దేవుడు బాధ పెట్టకుండా సమాధానం రాదు, ఆరోగ్యం రాకుండా ఏ డాక్టర్ మంచిదో మీకు తెలియకుండా ఉన్నదో. అందుకే చేత దేవుడి దగ్గర వచ్చిన వాళ్ళకి కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయని మన దేవుడి దగ్గర మానకుండా, ప్రార్థన చేయటం మానకుండా, దేవుడిని దూషించకుండా ఉందాం. రాబో దినాన భయంకరమైన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి వచ్చేనా మేము దాటించడానికి దేవుడు శక్తి ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. అలాంటి సమయం, అలాంటి కృప దేవుడు అనుదినం మీకు మాకు ఇచ్చునుగాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుని వాక్యము ఇంటిలో, వీధిలో, గుడిలో, దేశ విదేశాల్లో సువార్త అందించబడడానికి దేవుడు తరుణమిస్తున్నాడు. మరి సోదరుడు మన దగ్గర బలపడి నేపాల్ దేశంలో మందిరము కట్టి అక్కడ సేవ చేయాలని ఎంతో ఆశపడుతున్నాడు. ఆయన కొరకు ప్రార్థన చేయండి. రైట్, ఇప్పుడు ఫ్యామిలీ సాంగ్ ఎవరు పాడతారు? జాను మేరీ కావాలి. తమ్ముడు మనవడైన తగు నిజం చెప్పాలి. రా, లేచి రెండు ఇద్దరు వచ్చిన పాట పాడండి. రావాలి, టైం అవుతుంది. దానందపాలు రత్నకుమారి పాడండి. రావాలి, పాడుతున్నారా? రమ్మని 3 సార్లు చెప్తున్నాం. జాన్ వెస్లీ, బిల్లీ గ్రహం, కొడుకులిద్దరూ, తల్లిదండ్రులు నలుగురు కలిసి పాడండి. రావాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆడే మధ్య పాట సెలెక్ట్ చేసి రెడీగా ఉండాలి. అని చెప్ప ఎవరు పడినా పాట రెడీ చేసి ఉండాలి. నీ కృపలో బైక్ దగ్గర ఇట్టుకోండి. కాచితివి గత కాలము, నీ దయలో నీడలో దాచుమయ జీవితాంతం, నీ దయలో
కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలుగనను చూడగా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలుగనను చూడగా ఓదార్పువైనా చెందనీవే ఉండినాను నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినాను ఓదార్పువైనా చెందనీవే ఉండినాను నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు ఏమి అద్భుత ప్రేమయా ఏ రీతి పాడనయా నీవెనా మార్గము నీవెనా జీవము నీవెనా గమ్యము నీవెనా సర్వము నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా నీ దయలో నీడలో దాచితివి గతకాలం నీ దయలో నీడలో దాచిన జీవితాలు ఏ యోగ్యతను లేని నా ఎడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీ వైపు ఏ యోగ్యతను లేని నా ఎడ నీ కృప చూపితివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీ వైపు నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నా మది నిండెను ఆశనే పాడేదా స్తుతి గీతం నీవెనా తోడుగా నీవెనా నీడగా ఆత్మతో నింపుమా శక్తి నా కొసరుమా నా చెయ్యి పట్టి నిన్ను పాడి పొగడెద దేవా నీ దయలో నీ కృపలో దాచితివి గతకాలం నీ దయలో నీడలో నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో కలిగింపగా దేవా దేవా నీ దయలో నీ కృపలో దాచితివి గతకాలం నీ దయలో నీ నీడలో దాచుమయ రైట్ అందరూ చప్పులు కొట్టండి గట్టిగా సంతోషంగా జాన్ వెస్లీ సెంటర్ పెట్టు మరి ఆదివారం ప్రసంగాలు అరగంట మాత్రమే ఉంటుంది. దాన్ని మీరు వినగలిగిన వారు చాలామంది కొన్ని ప్రాంతాలకు వెళుతుంది. స్టూడెంట్స్కి ఇంగ్లీష్ బైబిల్స్, కొత్త నిబంధన, కీర్తనలు బుక్స్ ఒక 6 తెచ్చాం. బైబిల్ లేని మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఉన్నట్లయితే వెళ్ళేటప్పుడు ఇక్కడ ఉన్నాయి. పోయిన వారం భోజన కార్యక్రమాల వల్ల తొందర అయిపోయింది. ఈ వారం తప్పకుండా ఉచితముగానే గిడియన్ బైబిల్స్. లోనకు రమ్మనం బాబు, లోనకు వచ్చి కూర్చో.
దేవునికి స్తోత్రం చెప్దాం. చల్లని వాతావరణం ప్రభు ఇచ్చారు. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈరోజు వర్తమానం మార్కు సువార్త 10వ అధ్యాయం 17, 18, 19 3 వచనాలు చదువుదాం. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరుగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయదని ఆయన అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడా అని ఎలాగూ చెబుతున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కారు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు అని ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే వచ్చానని చాలు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ మధ్యాహ్న సమయంలో బిడ్డలు ఎన్నో రీతులుగా పాడి స్తుతించారు. నీ కుమారుడు జోసఫ్ డాను కొన్ని విషయాలు మాట్లాడారు. తిరిగి చివరి వర్తమానంలోకి వెళుతున్నాం. సమయం చాలా అయిపోతుంది. బిడ్డలందరూ సమయానికి వస్తే ఇప్పటికీ చాలా వరకు వర్తమానంలో సాగిపోదు. ఏదైనప్పటికీ బిడ్డల ఆశతో మగ బిడ్డలు, ఆడబిడ్డలు, యవనస్తులు, సంఘస్థులు వచ్చే వారం నుండి క్రమముగా టయానికి వచ్చి నీ ఆరాధనలో పాలు పొందుటకు సహాయం చేయి. నన్ను బలపరిచి నీ పాత్రగా వాడుకొండని యేసుక్రీస్తు ప్రశస్త నామమున తండ్రి, ఆమేన్. దేవుని వాక్యములో ఎవరైనాను ఎప్పుడైనా ఎక్కడైనాను వాక్యం వినడానికి భేదము లేదు. క్రైస్తవులు, ముస్లిమ్స్, హిందువులు అని భేదము లేదు. ముస్లిమ్స్లో కూడా చాలామంది సేవ చేస్తున్నారు. రాజమండ్రి ఇన్నిస్పేట అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఫ్యాక్టరీలో హుస్సేన్ డానియల్ గారు మీటింగ్లు ఏర్పాటు చేశారు. ఆయన భార్య కరెంట్ ఆఫీసులో పెద్ద ఉద్యోగం, ఆయనకి పెద్ద ఉద్యోగం. ముస్లిమ్స్ ఇద్దరు, వారిద్దరూ 3 దినాలు సభలు ఏర్పాటు చేశారు. అది 1980, 93, 94. అక్కడికి వచ్చిన వారందరూ ఎవరంటే రాజమండ్రిలో పాల వ్యాపారము చేయుచున్న పురుషులు, వారి కుటుంబాలు మాత్రం వచ్చారు. 300 మంది వచ్చారు. 300 మంది ప్రతి రాత్రి పగలు వాక్యం విన్నారు. ఆఖరిని రాజమండ్రి గోదావరిలో అదేదే బ్రిడ్జి దగ్గర స్నానాల రేవు ఉంటుంది ఏంటండి, దాని పేరు రాజమండ్రి గోదావరి. మనం ఇట్టింటి వెళ్తుంటే కుడిచే పక్కన ఉంటుంది, అవతల ఒడ్డున కోట్లింగాల ఆ రేవులో కొంతమందికి బాప్తిసాలు ఇచ్చాం. ఇక్కడ ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, సద్బోధకుడా, నిత్య జీవములో ఒక వారసునట్టుకు నేనేమి చేయను. నిత్య జీవం అంటే ఎల్లవేళ ఉండేది. ఇక్కడ ఎంతకాలం ఉంటాం చెప్పడం మీరు ఎవరైనా? కొంతకాలమే. మోషే 90వ కీర్తనలో రాశాడు, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్నాడులా 80 సంవత్సరం. 70 నుండి 80 లోపల చాలామంది చనిపోతారు. 50 నుండి 60 లోపల చాలామంది చనిపోతారు. మళ్ళీ అదేంటది 3 ఏళ్ల క్రితం వచ్చింది కరోనా వస్తే, ఈ కరోనాలో చాలామంది చనిపోతాం. అది దానికి ఒకడు మహామారిని అని పేరు పెట్టాడు. ఆ వ్యాధి వస్తే బ్రతకుండగా చాలామంది చనిపోయారు. రైట్. ఇతడు వచ్చి ప్రభువు దగ్గర నమస్కారము చేస్తున్నాడు. నిత్య జీవమునకు వారసునట్టుకు నేనేమి చేయవలని అడిగాడు. ఎక్కడుంది నిత్య జీవము? భూలోకములో లేదు, పాతాళములో లేదు, పరలోకములో ఉంది నిత్య జీవం. ఎల్లవేళ ఉండే జీవితం, ఎటర్నరీ లైఫ్.
దేవుని యొక్క సన్నిధిలో నిత్య జీవం. ఎక్కడ ఉంది సన్నిధి సంతోషం అంటే ఆయన సన్నిధిలో ఉంది. నటరాజ్ మొదలయార్ అనే ఒక తమిళ సింగరు సిస్టర్ పద్మ, వాళ్ళిద్దరూ పాలకొల్లు భీమవరం సభలకు వచ్చేవారు. మంచి సింగర్స్. వాళ్ళు పాడుతుంటే 30-40 వేల మంది ఉన్న పందిరి వెనక్కి ముందు ఊగిపోయేది. వాళ్ళతో కలిసి అందరూ పాడారు. అంకితం నీకే దేవా, సర్వకృపానిధిగు ప్రభు అనే పాటలో వాడు ఆ రోజులో గ్రామ్ఫోన్ రికార్డ్స్ కూడా చేశారు. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు, నీ కుడి హస్తము నాతో నుండా నే నమ్మి సాగేదను, నీ కుడి హస్తము నాతో నుండా నీ నమ్మి సాగేదను, నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం, ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు, ఈ లోకము లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయము లేదు. చాలు. నిత్య జీవములో ప్రవేశించుటకు నేనేమి చేయవలనని మాట్లాడు. మీరు మనందరము కూడా సేవకులు పిల్లలు, సేవకులు భార్యలు, విశ్వాసులు చనిపోయాక ఇక్కడ ఎలా మనం కలిసి ఉన్నాము అలాగే ఉంటాం. ఇప్పుడు నమ్మి బాప్తిస్మం పొంది ప్రభురాత్రి సంస్కారాధనలో పాలు పొందుతూ 10 ఆజ్ఞలను పాటిస్తూ 10వ వంతు ఇస్తూ అపొస్తలుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరిచేందు క్రమముగా ఉన్నవారు మాత్రమే అక్కడ ఉంటారు. ఎంతకాలం వాక్యం విని ఎంతకాలం సువార్త విని కూడా ఆయన చెప్పినట్లు చేయకుండా ఉంటే వాళ్ళు నామకార్థ క్రైస్తవులే, పేరుకు క్రైస్తవులే తప్ప నిజ క్రైస్తవులు కాదు. మొంగమూరు దేవదాసయ్య గారు ఓ పాట కట్టాడు. నమ్మి స్నానము పొందేడి నరులకు రక్షణ మరి కల్గును, నమ్మనొల్లకపోయేడి నరులకు నరకంబు సిద్ధమనెను. చాలు. నరులకు నరకం. ఏ స్నానం అంటే అండి నమ్మి బాప్తిస్మం పొందాలి. ఆడపిల్లలు, మగపిల్లలు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు. బాప్తిస్మం లేనిది, ఆధార్ కార్డు లేనిదే, రేషన్ కార్డు లేనిదే, మూడోది వస్తుంది మనకి ఇప్పుడు 666 666 ముద్ర ఇక్కడ వేస్తారు. 66666 కాలేజీ, హై స్కూలు, ఉద్యోగాలు, కూలీ నాలి ఉద్యోగాలు చేసేవారు అందరికి కూడా ఈ చేతి దండ మీద వేస్తారు. అది ఎవరి ముద్ర అంటే అంత్యక్రీస్తు ముద్ర. ఆ ముద్ర ఉన్న వారికి బ్యాంకుల అకౌంట్ ఇస్తారు. పాలు, రేషను, కాయగూరలు ఆ ముద్ర ఉన్నవారి. మరికొంతమంది నుదుటి వేస్తారు. చేతి దండ మీదను నుదుటి మీదను వేస్తారు. కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, దాసులు కానీ అందరూ తన కుడి చేతి మీద నేనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరు సంఖ్య గలవారైనను తప్ప అమ్మడము కానీ కొనడం కానీ జరగదు. మరి ఎవనికి అధికారము లేకుండా అది వారిని బలవంతము. మేమేమన్నాం, సేవ చేస్తున్నాం. ఇప్పుడు రేపు రేషన్, ఈవేళ రేషన్కి వెళ్తాం ప్రార్థన సాయంత్రం. రేషన్కి వెళ్తే బండి వేసుకుని నడుచు, పాస్టర్ గారు మీ ముద్ర చూపించమంటాడు. నా చేతి మీద ముద్ర లేదు, మీకేమో వెళ్ళిపోండి. ఏంటంటే 666 నెంబర్ మీకు లేదు కాబట్టి మీరు వెళ్ళిపోండి. పాలు కొనుక్కొని తాగి ఉందామనంటే పాలు కడిగి వెళ్తే పాలు అని అంటాడు, అయ్యా మీ నెంబరు ఉందా? లేదు.
వెళ్ళిపోండి, పాలు మీకు అమ్మ. రోడ్ ఓవర్ని హోటల్స్ పెట్టారు కదా ఇప్పుడు. ఆ రోడ్ ఓవర్ హోటల్కి వెళ్తే అయ్యా ప్రేడ్ ఇడ్లీ అంటే మీ ముద్ర ఉందా? అంత్యక్రీస్తు. ఆ ముద్ర ఏంటంటే అంత్యక్రీస్తు ముద్ర, క్రీస్తు విరోధి యొక్క చెప్పండి ముద్ర. ఆ ముద్ర వేసుకుంటే అన్యుడు అయిపోయావు. ఆ ముద్ర వేసుకోపోతే క్రీస్తు బిడ్డవు. మరి ఆకలికి తట్టుకుంటావా? దాహాన్ని తట్టుకుంటావా? ముద్ర వేయించుకుంటావా? చెప్పాలి. కాలేజీలో జాయిన్ అవుతాకి వెళ్తున్నావు, 666 ఉందా ముద్ర? లేదు, వెళ్ళిపో. బీవరాజు కాలేజీ లేదు, ఎస్ఆర్కి ఇంజనీరింగ్ లేదు, కేజీఆర్ కాలేజీ లేదు, డిఎన్ఆర్ కాలేజీ లేవు. ఏ కాలేజీలో కూడా జాయిన్ చేసుకోరు. ఏ ముద్ర లేకపోతే చెప్పండి. ఇప్పుడు మీరు పెళ్ళి అయ్యాక మీ పిల్లలు పుట్టేటప్పుడు వచ్చేస్తుంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో ముద్ర వచ్చేసింది. క్రీస్తు విరోధి అయిన ముద్ర ఉన్నవారికి మాత్రమే ఆహారాలు, బట్టలు, నూనెలు, ఉప్పులు, పప్పులు అమ్ముతారు. ఆ దినములలో ఆకలికి తట్టుకోలేక రెవరెండ్లు, బిషప్పులు, పెద్దయ్య గారులు, చిన్నయ్య గారులు కూడా సత్యాలతో కూడా కాలిపోదామని చెప్పి చాలామంది కుడి చేయి కదమ్మా, కుడి చెయ్యి మీద కానీ నుదుటి మీద కానీ ముద్ర వేయబడతాయి. ఆ ముద్ర లేనప్పుడు ఇంట్లో ఆహార పదార్థాలు ఉండవు, వెచ్చాలు ఉండవు, ఏముండవు. 2-3 పూటలు ఆగుతాం, 4వ పూటకి పరిగెడతాం. వేసేయండి, ముద్ర వేసేయండి. ఓడిపోయావు, యేసు క్రీస్తులో ఓడిపోయావు. పూర్వకాలంలో భక్తులు ప్రాణాలు అర్పించారు, రంపములతో కోయబడ్డారు, కొర్రాలతో కొట్టబడ్డారు, జంతువు చర్మాలతో చుట్టి తారు పూసి కర్రలకు కట్టి నీరో చక్రవర్తి కాలంలో గుర్రపు పందాలు వేసుకున్నారు. కాలిపోతూ ప్రాణాలు అర్పించారు. రక్త మడుగులో కొరడా దెబ్బలతో, రాళ్ల దెబ్బలతో స్టెఫన్ అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే స్టెఫన్ రాళ్ల దెబ్బల చేత కొట్టబడి, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని చెప్పి రాళ్ల కుప్పలోనే ప్రాణం విడిచిపెట్టాడు. శ్రమలు రాబోతున్నాయి. ఇప్పుడే శ్రమలు వచ్చాయి. మందిరాలు కూలుస్తున్నారు, పాస్టర్లను చంపుతున్నారు, పాస్టర్ పిల్లల భార్యను, విశ్వాసులను చంపుతున్నారు, తరిమి కొడుతున్నారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు వస్తున్నప్పుడు భయపడుతున్నారా? మన యథాస్థానాన్ని చూపించాలి దేవునికి. సాతానికి వీపు చూపించుకో, వీపు చూపించు, యథాస్థానం చూపించాలి. సాతాన్ని ఓడించగల శక్తి విశ్వాసంలో ఉండాలి. ఇక్కడ ఒకడు వచ్చి పరిగెత్తుకుని సద్బోధకుడా నిత్యజీవములో ప్రవేశించుటకు ఏమి చేయాలన్నప్పుడు అన్నీ చెప్పాడు. 10వ అధ్యాయం 20-21 వచనంలో 10:20-21 అందుకతడు బోధకుడా బాల్య వయసు అంటే నేను 3 వయసులు రాశాను. 1 బాల్య వయస, 2 యవనస్తుల వయస, 3 మధ్య దశ, 4 వృద్ధాప్యపు దశ. బాల్య దశ అంటే ఎన్ని సంవత్సరాలు? 10-12 సంవత్సరాలు. 15 దాటితే 15 నుండి 30-35 వరకు యవనస్తులు, 35 నుండి 45-50 వరకు మధ్య కౌమార్య దశ, 50 నుండి 60-70 వరకు వృద్ధాప్యం. ఈ ఎవరు? బాల్యం నుండి నీవు చెప్పినట్లుగా నేను సండే స్కూల్కి వెళ్తున్నాను, పాటలు పాడుతున్నాను, కొత్త సంవత్సరం, క్రిస్మస్, ఈస్టర్ పండగ అన్నీ చేస్తున్నాను, కానీ నిత్యజీవములో ప్రవేశించుటకు ఏమి చేయాలో తెలియక ప్రశ్నించాడు. అప్పుడు ప్రభు అంటాడు, ఏ సతనను చూచి అతనిని ప్రేమించి, ఒక వాంటింగ్ అవసరం, ఏ సతనని ప్రేమించి నీకొకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము. ఆ మాట ఒకే అన్నాడా? నో. ఏమేడు చూద్దాం. అతడు చాలా ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు తన ముఖమును చిన్నబుచ్చుకొని దుఃఖపడుతూ వెళ్ళిపోయాను. అరే ఎంత విచారం! యేసు ప్రభు వారు సువార్త పాఠల్లో ఓ మాట చెప్పారు, ధనవంతులు దేవుని రాజ్యములో ప్రవేశించడం కంటే ఒంటే సూది బెజ్జములో దూరుట సులభం. ఇప్పుడు ఎవరైనా మీరు 1, 2, 3 అన్నప్పటికీ సూదిలో దారం పెడతారా? వణిగిపోతారు. మరి ఎంత పెద్ద
పెద్ద ఒంటె ఇక్కడ తీసుకొచ్చి దాని తల అంత ఉంటుంది, మోపున అక్కడ ఉంటుంది. అది ఎలా దూరుతుంది? న్యూ అపోస్తలిక్ లూథరన్ మిషన్ వారు అమెరికా నుండి యానాం వచ్చారు. యానాంలో పాస్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టారు. అప్పుడు నేను అమ్మగారి వెళ్ళాం. ఒక 2-3 సంవత్సరాలు ప్రతి నెల అక్కడ మాట్లాడి వెళ్ళేవాడిని. ఒంటె సూది బెజ్జంలో దూరడం అంటే సులువు అనేది ఎక్స్పీరియన్స్. ఒంటిని తీసుకెళ్ళి ఇదిగో పురాణమూర్తులు ఒంట్ల సంగతి. ఒంట్లని ఎక్కడ పెడతారు? సాయంకాలం దొడ్లో దూరేస్తారు కదా. ఆ ఒంట్లన్నీ తొలగొచ్చి సన్నముకున్న సందమట తోలితే లోనికి వెళ్ళాక వాటికి విషయాలు అది అని ఆయన ఉపమానించారు. సూది బెజ్జములో ఉంటేనూ దూరొచ్చు కానీ వెళ్ళొచ్చు కానీ దేవుని రాజ్యములో ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే ఇది నమ్మవలసిన మాటేనా? చాలా కష్టం. ధనము అనేక రకములైన కీడుల కుంభలము. పేతురు రాసిన పత్రికలో 5వ అధ్యాయములో ఆ ధనవంతుల గురించి రాశాడు. ఏమండి? 5వ అధ్యాయము యాకోబు పత్రికలోన చదువు. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేడు ఉపద్రవమును గురించి ప్రలాపించి ఏడుడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మెట్లు కొట్టినట్లాయెను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయను. బా, ఎంత ఆశ్చర్యం! ధనము ఉండవచ్చు, కేవలము దానిపై మన మనస్సు నిలపడానికి లేదు. కొంతమంది ధనం ఇంట్లో దాస్తారు, కొంతమంది బ్యాంకుల్లో దాస్తారు, కొంతమంది వడ్డీకి ఇచ్చి దాచుకుంటారు. ఇక్కడ దుర్స్మరణలో ఒక ఆయన ఉన్నాడు, మొన్న వెళ్ళాం. ఆయన పేరు చిన్నబ్రహాం గారు. ఆయనకి 80 ఎకరాల భూమి ఉంది. 80 ఎకరాలు, 80 సెంట్లు భూమి అమ్మేసి, పిల్లలు లేరు, గొడ్డుమూతలు 2 భార్య భర్తలు. సుందర్రావు, నీకు పిల్ల జల లేరు, ఎండకెండి వాన తడుతున్నావు, ఎందుకు ఆ పొలం అమ్మేసి వడ్డీకెత్తే అసలు ఉండిపోద్ది, వడ్డీ డబ్బులు తినొచ్చని ఎవడ చెడ్డ ఆలోచన చెప్పాడు. భలే ఉంది బావగారు, మరి ఎవరు నమ్మకం ఇచ్చేసాడు. 2-3 నెలలు వడ్డీ ఇచ్చాడు. 5వ నెల నుండి 33 చెరువులు పెట్టేస్తున్నాడు. విశ్వాసి దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉంటాడు. ఆ విషయం నాకు తెలిసింది. ఇళ్ళలోనూ రాత్రి ప్రసంగం మొదలెట్టాను. ఇక నేల మంచాలు పడిపోయి భార్య భర్తలు ఏడ్చారు. ఎందుకంటే అయ్యా వాళ్ళ మాటలు వీళ్ళ మాట్లాడినాము కానీ దైవజనులు మాట్లాడలేకపోయాం. ఆఖరికి డబ్బు ఎగ్గొట్టేశాడు. మనేదెట్టి 2 చచ్చిపోయారు. 80 సెంట్లు అంటే ఇంచుమించు ఎకరం దగ్గర. ధనము సంపాదించేవారు ఈ ధరణి యందు నిలువలేరు. ధనము సంపాదించేవారు ఈ ధరణి యందు నిలువలేరు. వారు పాము నోట కప్పవలే, వారు సాగిపోదురు సమాధికి. కనుక నమ్మవద్దు ఈ మాయలోకం నమ్మవద్దు. ఇది ఆశ చూపి మోసం చేయు, ఈ మాయలోకం నమ్మవద్దు. దేవుని యొక్క వాక్యములో ఈ ధనవంతుడు వచ్చాడు, పరిగెత్తుకొచ్చాడు, అడిగితే ప్రభు బాగానే చెప్పాడు కానీ ప్రభువు చెప్పినట్లుగా తన హృదయాన్ని సరి చేసుకోలేదు. ఏం సరి చేసుకోవాలి చెప్పండి? మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని అతడు ముఖము చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. ప్రభు అలాగే చేస్తాననలేదు. అలాగూ చేస్తేనంటే ఆయన పేరు జీవగ్రంథములో వ్రాయబడింది. పరిశుద్ధ స్థలమును మాట్లాడుతున్నాను. 50 సంవత్సరాలు బట్టి నేను ఎంతో డబ్బు ఖర్చు పెట్టేస్తాను సభలో, సావాసం. అదంతా నాకు పరలోకములో ఉన్నది. మీరు నమ్ముతారా? ప్రభు అన్నాడు, నా నిమిత్తం మీరు దేనిని వేయపరుస్తున్నారో అది పరలోకములో నేను మీ కొరకు దాచి ఉంచాను. భూలోకంలో మీరు ధనమును చదివిస్తా కదా,
భూలోకములో ధనమును దొంగలు కన్నం వేయుదురు. అమ్మాయి, భూలోకములో ధనము మేరీ గారు దొంగలు నిన్నగాక మన రాత్రి మా వేరు నేను దుర్గాపురం వచ్చి 45 సంవత్సరాలు ఎప్పుడు దొంగలు మా వీధికి రాలేదు. వచ్చారంటే పరిగెత్తారు, మురికాల కిందకి వెళ్ళారండి. భూలోకములో ధనము దొంగలు కన్నం వేయుదురు. రెండమ్మా, చిమ్మెట్లు కొట్టివేయును, తుప్పు పట్టును, ఆ తుప్పు మీ మీద డబల్ వేసుకోండి. ఇద్దరు ఏంటండి, సాక్ష్యం పలుకును. ఎవరైనా మీలో భూలోకంలో దేవుని కొరకు ఏదైనా చేయగలుగుతున్నారా? బైబిల్లో అరిమతయి యోసేపు, మత్తయి సువార్త 27 వచనం, గొప్ప ధనవంతున్నాడు బైబిల్లో. త్వరగా చదవాలి. ఒకరే అమ్మ, ఎవరొస్తా చదవండి అమ్మా. 27 50 ఎక్స్క్యూజ్ మీ, 27 57 సరే చదువు. యేసు శిష్యుడుగా ఉన్నటువంటి అరిమతయి యోసేపు అను ధనవంతుండెను. సాయంకాలం అయినప్పుడు వచ్చి, చాలిక అరిమతయి యోసేపు గొప్ప ధనవంతుడు. అతడు తన కొరకు రాతి సమాధిని తొలిపించుకుని తాను చనిపోయినప్పుడు తాను అందులో సమాధి చేయించి అడ్వాన్స్గా రాతి సమాధి తొలిపించుకున్నాడు. మన ప్రాంతాలు మట్టితో ఎలాగ ఉంచుతాము? ఇజ్రాయేల్ దేశం అంతా రాతి కొండలు, రాతి బండలు. అంత ధనవంతుడైన యోసేపు యేసుక్రీస్తునకు చోటిచ్చాడు. ఏ చోటిచ్చాడమ్మా? తాను చనిపోయాక పండుకోవలసినటువంటి సమాధిని, ఎంత డబ్బు ఖర్చు అయిందో తెలుసా? రాతి సమాధిని తొలడానికి 6 అడుగులు బారు, 3 అడుగుల వెడల్పు గల సమాధిని కొన్ని లక్షలై ఉంటాయి. రెండవ ధనవంతుడు మత్తయి సువార్త 16వ అధ్యాయములో 19వ వచనంలో ధనవంతుడు కనబడుతున్నాడు. త్వరగా తెయ్యాల అమ్మా. లోక 16:19 మధ్యాహ్నం. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడవాడు. కానీ ప్రభువు నమ్మలేదు. తాను చనిపోయి అగ్నికి వెళ్ళిపోయాడు. అగ్నికి ఆహుతి అయిపోయాడు. అగ్నిగుండంలో పడి కాలిపోతున్నాడు. ఈ ధనవంతులు బైబిల్లో చాలామంది మనకు కనబడుతున్నారు. అయితే యవనస్తుడు, కాలేజీ విద్యార్థులారా, మేము చదువుకుంటున్నాం, కాలేజీ చదువుతున్నాం, లేక డిగ్రీ చదువుతున్నాం, ఇంజనీర్లు అవ్వచ్చు. చదివే ఓ ప్రక్కనే దేవుణ్ణి కలిగి ఉండాలి. దసరా హాలిడేస్లో, సంక్రాంతి హాలిడేస్లో విశాఖపట్నం షిప్ యార్డ్, ఓడలు తయారు చేసి ఒక పెద్ద షిప్ యార్డ్, దాని ప్రక్కనే క్రిస్టియన్స్ కాలనీ, ముస్లిమ్స్ కాలనీ, హిందూస్ కాలనీ, 3 కాలనీలు కట్టారు సముద్రోడ్డు. అక్కడ ప్రతి సంవత్సరము జనవరి 13, 14, 15, 16 తారీఖు ప్రతి దసరా హాలిడేస్లో దశమి, విజయదశమి 10 రోజుల్లో 3 రోజులు మీటింగ్స్ ఏర్పాటు చేసేవారు. ఇలాంటి యవనస్తులు వచ్చి వాక్యం ఉంటుండేవారు. రోజుకు 3 సార్లు మాట్లాడాలి ఒక్కనే. ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, 2 గంటల నుండి 4 వరకు, మళ్ళీ సాయంకాలం 7 నుండి 9 వరకు. చాలా బలహీనత వచ్చేసింది. వాళ్ళు ఒక్కరినే కోరుకున్నారు. 3 రోజులు 3 మూళ్ళు 9 ప్రసంగాలు చేసి మా నాన్నగారికి వెళ్తే, నువ్వు అలాంటి పని ఇప్పుడు చేయకు, చనిపోతావు త్వరగా. ఆయన ఎన్ని రోజులు మాట్లాడావు, ఎన్ని ప్రసంగాలు 3 రోజులు 3 మూళ్ళు 9 అన్నప్పుడు ఆయన నోరు కొట్టుకున్నాడు. చాలా బలముగా దేవుడు వాడుకున్నాడు. చాలా ఉద్యమం వచ్చేసింది. ఆ షిప్ యార్డ్లో ఉన్నటువంటి యవనస్తులందరూ కూడా చాలామంది రక్షించబడ్డారు. అవును, యవనస్తులంటే ఇలాంటి యవనస్తులు వచ్చాడు, పరిగెత్తుకొని వచ్చి అడిగాడు, కానీ ప్రభువు చెప్పిన మాట వినలేదు. చాలామంది వస్తారు, వెళ్తారు. వచ్చి వెళ్ళిపోవటం యవనస్తులారా సంతోషం. వచ్చిన మీరు దేవుని యొక్క వాక్యమును విని గైకోవాలి. యవనస్తులు చాలామంది ఉన్నారు బైబిల్లో.
దేవుని యొక్క వాక్యములో ధనవంతుని కుమారుడు లూకాసు వార్తలో మనకు కనబడతాడు. లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనంలో ఒక ధనవంతుని కుమారుడు యవనస్తుడే. అతడు చెడు సహవాసము చేస్తూ చెడు స్నేహితుల మాట విని తండ్రితో కయ్యమాడి వీయమాడి ఏం చేశాడంటే ఆస్తిని పట్టుకు వెళ్ళిపోయాడు. చదవాలి. కొన్ని దినములైన తరువాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని, సమస్తం అంటే తెపాళాలు, గిన్నెలు, ముంతలు, సన్న గ్లాస్ మంచాలు, టేబుల్ ఫ్యాన్లు, మరి కూలర్లు ఎట్టుకున్న భూమిలో, వెండిలో, బంగారములో, డబ్బులో సమస్తమును సమకూర్చుకుని మూట కట్టుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయాడు. దగ్గర ఉంటే ఎవడో ఒకటి చెప్తాడు, మీ అబ్బాయి ఆ సినిమా హాల్కి ఉన్నాడు, ఆ రెస్టారెంట్కి ఉన్నాడు, లేక ఆ బ్రాందీ కొట్టుకాడ, ఆ విస్కీ కొట్టుకాడ ఉన్నాడు అని చెప్తారని ఎవరు చూస్తారని దూరముగా వెళ్ళిపోయాడు. దూరదేశములోన బాగుందు ననుకుంటూ ప్రీతి మార్గము మళ్ళీ దేశములోన దూరదేశములోన బాగుండు నన్ను కొనుచు తప్పితే మార్గము గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. దేవుని యొక్క దాసుల ఆత్మావేశంతో మాట యవనస్తులని చెప్తాను. ఇతనికి చాలా ఆస్తి ఉంది. నేను బైబిల్ కాలేజీగా ఉన్నప్పుడు అమెరికా దేశం నుండి షార్ట్లు పంపించాను. ఈ తప్పైన కుమారుడు చాలా అందమైన షార్ట్లు గోడకేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అందులో ఒక సీను నన్ను ఆకర్షించింది. ఫోటో గుర్రం ఎక్కాడు. గుర్రం ముందు పెద్ద లావైనటువంటి బ్యాగులు వస్తున్నాయి కదా, గాలి బుడగలు లాంటి, కూర్చుంటే సొట్ట ఉన్నట్టు ఉంటుంది. మూలలో మేరీ గారింట్లో ఉన్నదేమో ఇలా కూర్చుంటే పైకి గాలి లేకొస్తుంది. ఆ ఇంట్లో కాదు, ఇక్కడ రాత్రి మా ఇంటికి స్టాన్లీ జోన్స్ గారు వచ్చారు. ఆయన ఇంటికి వెళ్ళడం అంటే హాస్టల్లో కూర్చోండి. అది చూడడానికి సొట్టలేగానే ఉంది. కూర్చున్నట్టు పైకి ఇలా లేపేసింది. పెద్ద బాంబ్ బ్యాగ్ అనమాట. దానిలో వేసుకుని గుర్రం మీద ఎట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఎవరండి? చిన్న కుమారుడు. వెళ్ళిపోయి ఏం చేసినట్టు తన ఆస్తి అంతటి చదవమాటమా దుర్వ్యాపారం వలన పాడు చేశాను. పాలు వ్యాపారం చేయలేదు, చేపల వ్యాపారం చేయలేదు, ఇంకా బట్టల వ్యాపారం, కాయగూరల ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, మంచి వ్యాపారం. కానీ ఇక్కడ ఏమి రాయడు? అండర్లైన్ చేయండి. తన ఆస్తి అంతటిని దుర్వ్యాపారం వలన పాడు చేసి నష్టమైపోయాడు. తినడానికి ఏమీ లేనివాడైపోయాడు. అలా కారణం యవనస్తుడు ధనవంతుని కుమారుడే, కానీ తన వ్యసనాలతో తండ్రి ఆస్తిని పాడు చేశాడు. ఈ యవనస్తుడు పరిగెత్తుకొచ్చాడు, కానీ ఫలితం చాలామంది ఈ గుడ్ ఫ్రైడే రోజున ఎంతమంది జ్ఞాపకం ఉంది? మిషనోడు, లోదరన్ మిషన్, బాప్టిస్ట్ మిషన్ పరిగెడుతున్నారు. నిజంగా పరిగెట్టాలి. జెండా ఒకడు జెండా మోటార్ సైకిల్ కట్టుకుని వెళ్తున్నాడు. రన్ ఫర్ జీజస్. ఎంత మోసకరం. మా ఇదికి వచ్చాడు. ఆగాను. రన్ ఫర్ జీజస్ అంటున్నావేంటి? నువ్వు ఎక్కడ కూర్చున్నావు? ఎక్కడ కూర్చున్నాడు అమ్మాయి? ఎంతకన్నా మోసం ఉంటుంది. దిగాను. రన్ ఫర్ జీజస్ అంటే పరిగెత్తు జెండా ఎట్టుకుని. బైబిల్లో ఉందండి ఎక్కడన్నా? దానిలో ఉందా? బైబిల్లో ఉందా? లేదు. మనుషులు కల్పించే కల్పన వైపు మనుషులు నేను ఎన్నడలా పరిగెత్తలేదు. దినదినము నేను ప్రభుతో పరిగెడుతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ యవనస్తుడు సమస్తమును కూర్చుకొని దూరం వెళ్ళిపోయాడు. యవనస్తులారా, మీరు జాగ్రత్తగా వింటున్నారు. మీ తల్లిదండ్రుల దగ్గర నుండి ఎంత డబ్బు డ్రా చేయాలో అంతే తీసుకోవాలి. ఆడపిల్లలు కూడా మీరు ఎంత డబ్బు డ్రా చేస్తున్నారు లెక్క చెప్తున్నారా? దొంగ లెక్కలు చెప్తున్నారా? దొంగ లెక్కలు చెప్తారు. ఫీజు కట్టడం, టర్మ్ ఫీజు డాడీ, టర్మ్ ఫీజు. ఈడు కుర్రాళ్ళతో స్నేహితులతో శుభ్రంగా ఏంటంటే నూడిల్స్, ఏటి మామూలుగా ఏలాడితే నూడిల్స్, చికెన్ ఫ్రైలు, మటన్ తినేటకి మొన్నే కదంటారా పంపించాను. మొన్న అయిపోయింది. ఇప్పుడు ఏంటి టర్మ్ ఫ్రీ వచ్చేసింది. ఇలాగ దొంగ లెక్కలు చెప్పేవారు చాలామంది. తన తండ్రి ఆస్తిని దోచుకుని
నేరము కాదనుకున్నవాడు దొంగ, ద్రోహి అని బైబిల్లో సామెతలు. యవనస్తులారా, మీ జీవితము వెలుగుబాటుగా ఉండాలంటే ఇదిగో యవనస్తుడు చాలా జాగ్రత్త. ఇతడు పరిగెత్తుకుని వచ్చాడు, కానీ తన హృదయాన్ని దిద్దుకోలేకపోయాడు, తన హృదయాన్ని సరిచేసుకోలేకపోయాడు, తన బ్రతుకును దిద్దుకోలేకపోయాడు. చివరికి అగ్నికి పాలైపోయాడు. ఒక మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. చివరి దినాలలో మరి మనము దేవుని కొరకు పరిశుద్ధముగా జీవించే వారిగా ఉండాలి. సమయం చాలా గతించిపోతుంది. 2025 8వ నెల 10వ తారీఖు వచ్చాం. వచ్చే వారం ఎంత? 17. ఇంకా మరో వారం, 4వ వారం రోజు నెల అయిపోతుంది. సమయము చాలా గతించిపోతుంది. సమయము గతించిపోయాక యాషవలి ఏడుస్తావా? తండ్రి, ఒక్క దీవెనైన లేదా? ఒక్క ఆశీర్వాదము లేదా? నా లేదు. తండ్రి, ఒక్క దీవెనైన లేదా అని ఏడ్చాడు. అయ్యో నా తండ్రి, ఒక్క దీవెనైన లేదంటే నో లేదు. నీకు రావలసిన దీవెనలు నీవు నీ తమ్ముడైన యాకోబు పట్టుకుని పోయాడు. 2 సార్లు అన్నగారిని తమ్ముడు మోసగించేశాడు. మొదటిసారి తినే ఆ ఎర్రని చిక్కుడుగాయలు కూర వంటకం దగ్గర జ్యేష్ఠత్వాన్ని కొట్టేశాడు. ఒక్క పూట కూటు కొరకు తన జ్యేష్ఠతకు నమ్మేశాడు. 2, వృద్ధాప్యములో నేను దీవిస్తాను యాషవు జ్యేష్ఠుడు, నువ్వు వెళ్ళి మంచి అడవిలో దిప్పును కొట్టుకొచ్చి మీ తల్లితో మంచి ఆహారం చేంచి తీసుకురంటే ఓకే అన్నాడు. వెళ్ళిపోయాడు. ఆయన అరణ్యంలోకి వెళ్ళి ఏటాడి తెచ్చే లోపల తండ్రి రిబక మోసం చేసేసింది. తన అన్న వలె వేషం వేసేసింది, కానీ వంట చేసి పంపింది. కానీ వెళ్ళాడు. కానీ తండ్రి దేవంతుడు ఇస్సాకు, ఎవరో నువ్వు? నీ కుమారుడినైనా యాషావా, ఇట్రా. వచ్చాడు. తడిము చూశాడు. తడిము చూస్తే యాషావు, స్వరము చూస్తే యాకోబు. తెలుసుండి కూడా, గ్రహించి కూడా పప్పులు అడిగేశాడు ఇస్సాకు. నువ్వు యాషావు చేతులు మేడే, కానీ నీవు మాత్రం యాకోబు కాదని తోసేయవలసింది పక్కకి. తొయలేదు. తల్లి వండి పంపినటువంటి ఆ విలువైన మహారాన్ని, మరి అప్పుడు కూడా పలవాలు బిర్యానీలు ఉన్నాయేమో నాకు తెలియదు, కానీ ఇప్పుడు తుమ్మితే పలవా, దగ్గితే పలవా, పుడతే పలవా, సత్తే పలవా, సమతాడితే పలవా అన్నారండి. సచినోడు దినాలు కదా, ఎక్కడన్నా లాదక మన ఇల్లు వచ్చాడు, అంత పలవే కదా. ఎక్కడ చూసినా పలవా 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 పలవా. తింటున్నారు మనుషులు. 2 సార్లు 3 సార్లు తినేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది తినడమే, నొగరు వచ్చినట్లుగా తినేయడమే. తినొచ్చు, తిని చచ్చిపోకూడదు, తిని బ్రతకాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక ఊర్లో పెళ్ళికి వెళ్ళింది. మేము వెళ్ళాం. వేసవి రోహిణి కార్తీక పెళ్ళికి వెళ్ళి తిని ఫుల్గా తినేశాడు. రోహిణి కార్తీలో దాహం నీళ్ళు తాగితే కూడా లోన కాళ్ళు లేదు, అలా తినేశాడు. చచ్చిపోయాడు. 3 చచ్చిపోయాడు. పెళ్ళి పలావా తిని ఈవిడమ్మాయి చచ్చిపోయాడు. బతకడానికి తినాలి తప్ప తినడానికి బ్రతకూడదు. చాలామంది తిండిబోతులు, త్రాగుబోతులు దేవుని రాజ్యాన్ని వారు చెప్తుంది. లాస్ట్కి వచ్చేస్తాం. మనము దేవుని బిడ్డ ఒక యవనస్తుడు కనబడుతున్నాడు. లోకాసువార్త 10:20 చెప్పి ప్రార్థన చేద్దాం. టైం అయింది. లోకాసువార్త 10:25-26 వచ్చిన ఒక యవనస్తుడు కనబడుతున్నాడు. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బతుకుడా, నిత్య జీవమునకు వారసుడునగుటకు, నిత్య జీవం ఎల్లవేళలా ఉండే స్థలం అది నిత్య జీవం. అరలోక పాడుతున్నాం కదా. అరలోక పట్టణము 12 గుమ్మములు, 12 మోక్షములతో పదిలముగా కట్టబడి, 12 మోక్షములతో పదిలముగా
స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక ఆయన అడుగుతున్నాడు లాస్ట్ అండ్ ఫైనల్గా. ఏమడుగుతున్నాడు? నిత్య జీవమునకు వారసునగుటకు నేనేమి చేయవలనని. అబ్బో, దేవుణ్ణే శోధిస్తున్నాడు ఈయన. సైతాను శోధించింది లోకాసువార్త 4వ అధ్యాయం. ఈయన దేవుణ్ణి శోధిస్తూ అడుగుతుంటే దేవుడు ఏమన్నాడు చూడండి. అందుకు ఆయన, అబ్బాయ్, ధర్మశాస్త్రం అందు ఏమి రాయబడి ఉన్నది, నువ్వేమి చదువుతున్నావు అని అడుగగా అతడు, నీ దేవుడైన ప్రభువును లెక్కేయండి. 1, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, నేను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్న. అప్పుడు ఆయన అంటాడు, నీ వెళ్ళి అలాగున చేయి, అప్పుడు నిత్య జీవములో జీవిస్తావు. పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, వివేకం. పూర్ణమనగా సంపూర్ణమైనది. యవనస్తులారా, కాలేజీ దగ్గరగా ఉందని, లేక మందిరం దగ్గరగా ఉందని మరి కొంతమంది వస్తున్నారు. దూరం ఒక ఆయన 15 కిలోమీటర్లు ఎడుతున్నాడు ఆరాధనకి. ఎన్ని కిలోమీటర్లు అండి? బైబిల్లో ఒక ఆయన 900 కిలోమీటర్లు వెళ్ళాడు. ఐథోపియా దేశం నుండి యెరూషలేమునకు రథం మీద. అతడు నపుంసకుడు. ఎంత ఆశ ఉంటే 900 కిలోమీటర్లు వెళ్తాడు, 15 మైళ్ళ దూరం వెళ్తాడు ఒక అమ్మాయి అబ్బాయి. కానీ ఇక్కడ మన కాలేజీ పిల్లలు ఉన్నారు చాలామంది. రోడ్డు దాటి ఇలా నాయకుడే పెళ్లి కూతురు తలగదించేస్తున్నారు. రోడ్డు దాటి యువతలకు రావడానికి వచ్చింది మా పాప. రోడ్డు దాటి యువతలకు వస్తాకి ఎంత బద్ధకం అయిపోతుంది కొంతమంది. ఇది దాటి అవతలకు వెళ్ళడానికి మామంటే 20 అడుగులు ఉంటుందేమో రోడ్డు. ఎంత ఆశ్చర్యం! దేవుని కొరకు ప్రయాసపడాలి, దేవుని కొరకు పరిగెత్తాలి, దేవుని కొరకు మనం సమయాన్ని, కాలేజీ కొరకు, హై స్కూల్ కొరకు ఎంత సమయం ఇస్తున్నావో వారంకి ఒక్కసారి 9:30 నుండి 12:30 వరకు ఒక 2.5 గంటలు మీరు సమయం ఇస్తే మీరు ఎంతో దీవించబడతారు. సమయము చాలా విలువైనది. ఇదిగో ఇక్కడ యవనస్తుడు కూడా అడిగాడు, కానీ వాడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు సిద్ధపడలేదు. పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, అన్నీ పూర్ణం. నేను ఆదివారం అందరూ ఊరులు ఏముంది ఈ మధ్యనే అది చాలా రుచి కలిగించేది. పూర్ణం లేకుండా షుగర్ జబ్బులు, బీపీ జబ్బులకి సప్పుడు బూర్లు వేస్తారు. పళ్ళు ఊడిపోయినోడికి ఈ పక్క ఆ పక్క నవ్వులు ఎప్పుడు కూడా పెడతారు. మీరందరూ పడుచుడు కాబట్టి లేరా మంచి పూర్ణమనగా సంపూర్ణమైనది. భక్తిలో కూడా పరిపూర్ణమై ఇదిగో యేసుక్రీస్తు ప్రభువుకి వచ్చి పరిగెత్తుకు వచ్చాడు, కానీ ప్రభువును తీసుకెళ్ళలేకపోయాడు. ఇక్కడ కూడా ప్రభువును ప్రశ్నించాడు, కానీ ప్రభు ఇచ్చిన ఆజ్ఞలకు లోబడకుండా వెళ్ళిపోయాడు. ఈనాడు ఇంకా లోబడకుండా ఉంటావా? పరిపూర్ణము కాకుండా ఉంటావా? ప్రభు రాకడ బహు సమీపమై ఉంది. ఏ గడియలో ప్రభు వస్తాడు? మీరనుకున్న గడిలో ప్రభు వస్తున్నాడు. మీరనుకున్న జాములో ప్రభు వస్తున్నాడు. కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని దేవుడి మాటలను దీవించుగా. అలాగే ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నేను పరిపూర్ణంగా నేను అంగీకరించానా? నీ ఆజ్ఞలకు లోబడ్డానా? నీ చిత్తానికి విధేయుడినయ్యానా? నీ మాటలకు నేను పరిపూర్ణుడయ్యానా అని ఒక్కసారి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇచ్చిన ఈ వర్తమానం యవనస్తులకు, తల్లులకు, తండ్రులకు, బాలికలకు, యవనస్తులకు, నడివేస్తులు, వృద్ధాప్యంలో ఉన్న వారందరికీ మేలుకరముగా ఉన్నట్లుగా చేయండి, నడిపించండి. ప్రభువా, నీ మాటల చేత బిడ్డలు స్థిరపరచబడి, బలపరచబడి,
ముందుకు సాగునట్లుగా సహాయం చేయి. కొంతమంది రాలేకపోతున్నారు, కొంతమంది వస్తున్నారు. వస్తున్న వారిని బట్టి రాలేకపోయిన వారిని గురించి కూడా వేదనతో దుఃఖముతో ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఈ బిడ్డలు యవన ప్రాయములో నీ కొరకు పరిశుద్ధులుగా ఉండాలని, పవిత్రులుగా ఉండాలని, యవన కాలము చాలా విలువైనదని, యవన కాలము చాలా శ్రేష్టమైనది, అమూల్యమైనదని గుర్తించి బిడ్డలు ఒకరినొకరు హెచ్చరించుకుంటూ పురుకొల్పుకుంటూ నీవు వస్తున్నావా, నువ్వు వస్తున్నావా, నువ్వు వస్తున్నావని వెళుతున్నానని హెచ్చరించుకుని, పౌలు కాలములో హెచ్చరిక పుత్రుడున్నాడు. అతడు అనేకులు హెచ్చరించి తీసుకొచ్చి అనేకులు నీ కొరకు సిద్ధపరిచాడు. అలనాడు బిడ్డలు మగబిడ్డలు వస్తున్నారు, వెళుతున్నారు. అంత మాత్రమే కాక కాలేజీ క్యాంపస్లో ఉన్నవారు, బయట రూమ్స్లో అద్దుకుంటున్నవారు, మగబిడ్డలు ఆడబిడ్డలు అందరూ కూడా ఒకరినొకరు హెచ్చరించుకుంటూ సహోదర భావముతో, ప్రేమతో, దైవజనుడు గద్దించిన కోపముతో వాక్యం చెప్పిన మేలు కోరి, మా మేలు కోరి, మా క్షేమము కోరి అనే గ్రహింపు మీరు వారికి దయచేయండి. అయినా ఇద్దరు దాసులు ఈ స్థలములో ఉండి వీరి కొరకు ప్రయాసంతో వాక్యం అందిస్తుండగా ఈ మాటలు విని మేలు పొందినట్లుగా సహాయం చేయండి అని యేసు క్రీస్తు ప్రహస్తనామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఒక విషయం గమనించండి, ఆపేనా?